దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ కొద్దికాల సమయంలో మరోసారి ప్రభువు మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ మన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ హబక్కుకు గారు చక్కని మాట సెలవిస్తూ ఉన్నారు. దేవుడే నాకు బలము. ఎక్కడి నుంచి మనకు బలము అంటే, ఈ పై వచనంలో చూసినట్లయితే 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినా కూడా నాకు మాత్రము దేవుడు ఒక్కడు మాత్రమే బలము. వీటన్నిటి ద్వారా నాకు బలము లేదు. నా దేవుడు నా పక్షం నిలబడితే చాలు, అదే నాకు బలము. ఆ బలాన్ని బట్టి దేవుడు నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలం మీదకి నన్ను తీసుకొని పోగలుగుటకు శక్తిమంతుడని అద్భుతంగా చెప్తా ఉన్నాడు. ఈనాటి కాలంలో ఇటు భక్తి మన జీవితంలో కరువైపోయింది. ఎంతవరకు దేవుడు మనకి ఇవ్వాలి, ఇస్తేనే దేవుడు మంచోడు, ఇవ్వకపోతే దేవుడు చెడ్డోడు అన్న ఆలోచనలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఎంతగా ముందుకు సాగిపోతూ ఉన్నామంటే, ఆన్లైన్లో ఇన్స్టాంట్ డెలివరీ మనకి ఎప్పుడైతే అది స్టార్ట్ అయిపోయి అందరికి అలవాటు అయిపోయిందో, కష్టము లేకుండా క్షణాల్లో దగ్గర రావడం అనేది వచ్చిందో, అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇన్స్టాంట్ మిరాకిల్స్ అనేది మనకు అలవాటు పడిపోయినాయి అన్నట్టు. కానీ నిజ జీవితంలో మాత్రము ఆ రీతిగా కుదరదు. ఎందుకు కుదరదు అంటే, దేవుడు ప్రతిదానికి కూడా సమయమును సిద్ధపరిచి పెట్టాడు. కట్టుటకు, పడగొట్టుటకు, కూల్చుటకు, పెరికివేయుటకు, నాటుటకు, పెళ్ళగించుటకు, ప్రతి దానికి కూడా దేవుడు సమయం పెట్టాడు. ఆ సమయానుకూలతను బట్టే అన్ని నడిచినప్పుడు మాత్రమే అన్ని క్రమంగా ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టెంట్గా నాకు నైట్ కావాలంటే ఉండగలుగుతాం, మనం బ్రతకగలుగుతామా? ఇన్స్టాంట్గా నాకు పొద్దున్నే కావాలి అంటే నైట్ నిద్ర సరిపోతుందా మనకి? లేదు. ఇన్స్టాంట్గా మనకి ఏది అన్నీ మంచివి కాదు. దైవజనమా, ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో మాత్రము అది చాలా హానికరం, అది చాలా ప్రమాదకరం. అది కష్టము దేవుని యొక్క శక్తిని మనకు తెలియజేస్తుంది. కష్టము, కరువు, కాఠిన్యము దేనిపై ఆధారపడేట్టుగా చేస్తుంది. ఈ కరువు, కాఠిన్యము, వ్యతిరేకత, అనారోగ్యము, అస్వస్థతలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, నువ్వు దేవుని ఎంతగా ఆనుకుంటున్నావో, నీ భక్తి జీవితం ఏంటో నీకు ఒక పరీక్ష పెడుతుంది. అది దాంట్లో తేలిపోతాం. మన భక్తి నిజమైనదా, నిజము కానిదా, యథార్థమైనదా, వేషపూరితమైన భక్తి అనేది ఆ కష్టంలోనే మనకు తెలియజేయబడుతుంది. భక్తులు స్పష్టంగా ఎలా చేస్తారు, ఏమున్నా ఏమి లేకపోయినా నాకు దేవుడే బలము, నన్ను దేవుడు ఖచ్చితంగా ఉన్నత స్థలంలోకి నన్ను తీసుకొని నడిపిస్తాడని చెప్పేసి ఆయన స్పష్టంగా అలా చేస్తూ ఉన్నాడు. ఒక నిజమైన విశ్వాసి ఏం చేస్తాడంటే, కంటికి కనబడిన దానిని నమ్ముతాడు అక్కడ ఉన్నది అన్నట్టుగా. మనకి హెబ్రీ పత్రికలో 11వ వచనం స్పష్టంగా రాయబడింది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమై ఉన్న వాటిని చూచుటయే అని మనం చూడాలి. అబ్రహాము పునాదుల్లో పట్టణం కొరకు అని లేదు అని చూసిండు, దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన, ఎంతో వ్యతిరేకత అనుభవించాడు. తన భార్యను కూడా మరి చెల్లని చెప్పేటువంటి పరిస్థితులు అయిపోయినాయి. ఎంత భయంకరమైన పోరాటం చేశాడు ఒంటరిగా ఉండి. కానీ దేవుడు విడిచిపెట్టాడు. తన విశ్వాసములకు తగినట్లుగా ఆయన గొప్పగా దీవించాడు, గొప్పగా ఆశ్రయించాడు, నీతిమంతునిగా తీర్చిదిద్దాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాక విశ్వాసులకు తండ్రిగా చేశాడు, అనేకమైన తరములకు దీవెనకరంగా చేస్తాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సీజన్ మొత్తం కూడా, ఈ ఇయర్ మొత్తం కూడా మనకు దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. భయంకరమైన అప్ అండ్ డౌన్స్ ఉండబోతున్నాయని, కొండలు, లోయలు అనేటువంటి ప్రదేశం కూడా మనం వెళ్తూ ఉన్నాం. మనం ఏ సంవత్సరం అయితే మన ఆశీర్వాదం స్వాధీనపరచుకొని వెళ్తూ ఉన్నామో, ఆ ఆశీర్వాదం స్వాధీనపరచుకోవడానికి ముందుగా మనకి ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయని మనకి 7 వాగ్దానాల్లో ప్రభు ముందుగానే తెలియజేస్తాడు.
అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ కష్టమైన, కరువైన, మరణమైన, జీవితమైన ఇంకేదైనా కూడా, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా కూడా దీన్ని ప్రేమించే విషయంలో, దీన్ని ఆరాధించేటువంటి విషయంలో, దీన్ని భయపడే విషయంలో మనం ఎప్పుడు కూడా వెనుకంజ వేయకుండా మన పాటిస్తూ మనం ముందుకు సాగినప్పుడు నిత్యమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఒక ఆశీర్వాదములు మనము మన కుటుంబం పొందుకొని సింహాసనం పైన ఎక్కేటువంటి ఉన్నత స్థలంపై ఎక్కేటువంటి గొప్ప కృపను మనము మన కుటుంబం వారము అనుభవించుదుము గాక. ఆమె దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మాటల కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధురానికి వందములు తండ్రి. అయ్యా కొద్దికాల సమయంలో మాతో ఎంతో సూటిగా స్పష్టంగా మాట్లాడే ప్రభు నీకు వందలు తండ్రి. అవునయ్యా, మేము కూడా ఉండను లేకపోయినా మరణమైన, జీవమైన, కరువైన, ఖడ్గమైన ఏదైనా పర్వాలేదు ప్రభువా, నీకు భయపడాలి, నిన్ను సేవించాలి, నిన్ను ప్రేమించాలి ప్రభువా, నిన్ను ఆరాధించాలి ప్రభువా. మా పూర్ణ మనసుతో, మా పూర్ణ అసత్యముతో ప్రభుని ఆరాధించాలి. హబకుకు తండ్రి మాట పలికాడు ప్రభు నీకు వందనాలు. నేను కూడా నా కుటుంబం కూడా పలుకుటకు సహాయం దయచేయండి ప్రభు. ఈ లోకంలో మేము దేన్ని ప్రేమించుకున్నట్లుగా నా తండ్రి ప్రేమించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభు. ఇన్స్టాంట్ మెరాకిల్స్ ప్రభు, ఇన్స్టెంట్ జీవితం మాకు వద్దు ప్రభువా. నీ సమయానుకూలమైనటువంటి ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం మేము మా కుటుంబం పొందుకోవడానికి నువ్వు సహాయం దయచేయండి ప్రభు అని ఎందరైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించిన వారి కుటుంబంలో తండ్రి ఏది కోల్పోతారో, ఏది కావాల్సిందో ప్రభా ప్రతిదీ అనుగ్రహింపజేసి వారి కాళ్ళను లేడీ కాళ్ళ వల్ల ప్రభా చేసి ఉన్నతమైన స్థలంపై ఎక్కించుటకు కృపచంద్ర నీవేనెత్తి నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఆ దేవుడు నాకు మాట నెరవేర్చిన ఒక మంచి సాక్ష్యం ప్రభా నీ ప్రజలు నీ సంఘం ఎదుట నా తండ్రి తెలియజేయటకు మీ కృపచేత నీవే నింపి మహిమ మాత్రం మీరు పొందాల్సిందిగా ఆరోపిస్తాం. తన్ని మాటలు వింటున్నా తండ్రి ప్రతి బిడ్డ కుటుంబాలతో ఏదైతే అనారోగ్యాలను అస్వస్థులను ప్రభు సమస్యను తొలగించి వెంటే ప్రభు ఏ ప్రయత్నం చేస్తున్నా చేసే ప్రతి ప్రయత్నంలో తన్ని మీరు మేలు కలుగునట్లుగా నువ్వు ఆజ్ఞాపించండి. నీ మేలు చేత నువ్వు తృప్తిపరిచి తన్ని ఉద్యోగాల విషయంలో తండ్రి, ఆర్థిక వ్యవసాయాల విషయంలో ప్రభు తన సమస్త విషయంలో ప్రభు నీ కృపంతో దయచేసి ఈ సీజన్లో ప్రభు ఏదైతే శుభకాలు జరుగుతున్నాయి నా ప్రతి శుభకాలు కూడా నాతని నీ కృపంతో దయచేసి నీ ప్రతి వాగ్దానం కూడా నాతని వీటికి జీవితంలో నెరవేర్చిన కృప చేత నీవే నింపవలసిందిగా ప్రార్థన చేస్తూ సర్వశక్తులైనటువంటి యేసు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దీని అందరూ దీవించి ఆశీర్వదించును గాక.